ఆమె మీ ఇంటిలో తిరుగుతుంది. అది ఎవరు? ఎందుకు తిరుగుతుంది? మేషరాశి వారు వెంటనే ఈ రహస్యాలను తెలుసుకోండి. లేదంటే జీవితాంతం బాధపడతారు. ఆమె మీ ఇంటిలో ఎందుకు తిరుగుతుంది? అసలు ఎందుకు వచ్చింది మీ ఇంటికి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోకపోతే ఎందుకు జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ రోజు చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొంతమంది మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన అనుభూతి ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంటిలో ఏదో మార్పు జరుగుతున్నట్లుగా అనిపించటం, ఒక వ్యక్తి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోవటం, లేదా ఎవరో మీ జీవితాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నట్లుగా భావన కలగటం. ఆమె మీ ఇంటిలోనే తిరుగుతుంది అనే మాట అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది మీ ఇంటికి తరచుగా వచ్చే ఒక మహిళ కావచ్చు, బంధువు కావచ్చు, లేదా పొరుగువారు కావచ్చు, లేదా మీ కుటుంబంలోనే ఎక్కువ సమయం గడిపే వ్యక్తి కూడా కావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తి మన మంచికే ఉంటారని అనుకోవడం పొరపాటు కూడా కావచ్చు. అయితే ప్రతి ఒక్కరిని అనుమానించడం కూడా సరైనది కాదు. ఈ వీడియో ఉద్దేశం ఎవరి మీదైనా భయం లేదా అపోహ కలిగించడం కాదు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రశాంతంగా గమనించమని గుర్తు చేయడమే. ఇటీవల కాలంలో మీ ఇంటిలో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగి ఉంటే వాటిని నిజమైన కారణాలు ఏమిటో ఆలోచించే సమయం వస్తుంది. కొన్నిసార్లు బయట వ్యక్తుల మాటలను కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన అభిప్రాయ భేదాలు కూడా పెంచవచ్చు. అయితే మేషరాశి వారు సహజంగా నిజాయితీ గలవారు, నేరుగా మాట్లాడతారు. ఈ స్వభావాన్ని కొందరు తమకి ప్రయోజనాలకి ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. అందుకనే ఈ సమయంలో మీరు వినే ప్రతి మాటను వెంటనే నమ్మకండి. నిజాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీ ఇంటిలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించండి, కానీ మీ వ్యక్తిగత విషయాలను, ఆర్థిక విషయాలను, కుటుంబ రహస్యాలను అందరితో పంచుకోవద్దు. మీ నమ్మకమే మీ బలం. అదే కొన్నిసార్లు మీ బలహీనత కూడా అవుతుంది. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి దర్శించడం చాలా మంచిది. ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయటం, ఇంటిలో దీపం వెలిగించి ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించటం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అనే చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి ముందు కొన్ని పరీక్షలు కూడా ఎదురవడం సహజమే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిశీలించండి. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. పరస్పర విషయాలను పంచుకోండి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పే విషయాలు సాధారణమైన జ్యోతిష విశ్లేషణల ఆధారంగా మాత్రమే రూపొందించబడినవి. వీటిని జీవిత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా కాకుండా ఆలోచనలకు ఉపయోగపడే అంశాలుగా మాత్రమే చూడండి. మీరు మేషరాశి వారు అయితే మీ జీవితంలో ఇటీవల జరుగుతున్న మార్పులను ప్రశాంతంగా గమనించండి. సరైన నిర్ణయాలు తీసుకుంటే మీకు అనుకూలమైన అవకాశాలు కూడా త్వరలోనే కనిపిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఆ మహిళ నిజంగా మీకు శత్రువు కాకపోవచ్చు, కానీ ఆమె మాటలు, ప్రవర్తన లేదా మీ కుటుంబ విషయాలపై చూపించే అధిక ఆసక్తి మీ జీవితంలో అనుకోని సమస్యలకు కారణం కూడా కావచ్చు. అందుకనే ఈ సమయంలో మేషరాశి వారు ప్రతి విషయాన్ని ఓపికగా అయితే గమనించడం చాలా అవసరం. అయితే గతంలో మీరు నమ్మిన వ్యక్తి వల్ల మరలా మీ జీవితంలోకి కూడా రావచ్చు. అయితే మొదట్లో ఆమె ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడినప్పటికీ క్రమంగా మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. మీ కుటుంబం, ఆర్థిక పరిస్థితి, మీ నిర్ణయాలు లేదా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి పదే పదే అడిగితే వెంటనే అన్నీ చెప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మేషరాశి వారికి వివేకం అత్యంత ముఖ్యమైన ఆయుధం అని అయితే చెప్పుకోవచ్చు. కోపంతో తీసుకునే ఒక నిర్ణయం సంవత్సరాల పాటు అయితే సంబంధాలను దెబ్బతీయవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అలాగే ప్రతి ఒక్కరిని అనుమానించడమని కాదు, కానీ
ప్రతి ఒక్కరూ మంచివారై ఉండవలసిన అవసరం కూడా లేదు. నిజాన్ని తెలుసుకునే వరకు ప్రశాంతంగా అయితే ఉండండి. మీ ఇంటిలో తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయా? కుటుంబ సభ్యులు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదా? ఇలాంటప్పుడే బయట వ్యక్తుల ప్రభావం ఉండే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే ఆధారం లేకుండా ఎవరినీ తప్పు పట్టకూడదు. అయితే ఈ సమయంలో మీరు ఒక మంచి అవకాశం కూడా కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబంలో ఒక కొత్త ప్రారంభానికి మార్గం కూడా తెరుచుకోవచ్చు. అందుకనే ప్రతికూల విషయాలకే కాకుండా మీ జీవితంలో వస్తున్న మంచి అవకాశాలను కూడా గుర్తించండి. ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయటం, ఇంటిలో సానుకూలమైన వాతావరణాన్ని ఉంచేలా చూడటం, ఈ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, మీ ఇంటి ఆనందం, ఐక్యత మీకు నిజమైన రక్షణ అనైతే గుర్తుంచుకోండి. అయితే మేషరాశివారు ఇప్పుడు చెప్పబోయే విషయం అయితే చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కారణం బయట ఉన్న శత్రువులు అని భావిస్తారు. కానీ కొన్నిసార్లు మనకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే అని అపార్థాలు, అనుమానాలు వల్ల ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. అందుకనే ఈ కాలంలో మీరు ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనించటం మంచిది. ఇటీవల రోజుల్లో మీ ఇంటికి తరచూ వచ్చే ఒక మహిళ మీ జీవితంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించవచ్చు. మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబ నిర్ణయాలు, మీ ఆర్థిక పరిస్థితి, పిల్లల చదువులు, ఉద్యోగం లేదా వ్యాపారం గురించి తరచుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రతి విషయాన్ని పూర్తిగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచటం కొన్నిసార్లు మీకు మేలు చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. అయితే ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోండి. ఎవరి ప్రవర్తనను చూసి వారు చెడువారు అని అయితే నిర్ణయించకూడదు. నిజమైన ఆధారాలు లేకుండా ఎవరిని నిందించడం సరైనది కాదు. ఈ వీడియో ఉద్దేశంలో మీలో భయాన్ని కలిగించడం కాదు, జీవితంలో వివేకంతో వ్యవహరించాలని గుర్తు చేయడం మాత్రమే. మేషరాశివారు ఈ సమయంలో సహనం చాలా అవసరమని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కోపం లేదా తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. అయితే మీ ఇంటిలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవటం వల్ల అనేక అపార్థాలు అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు సమస్యలు బయట వ్యక్తుల వల్ల కాదు, పరస్పర సంభాషణలు లేకపోవడం వల్ల కూడా వస్తాయి. అయితే ఆధ్యాత్మిక విషయానికి ఉన్న వారికి అయితే ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం లేదా ప్రతి సోమవారం శివుణ్ణి ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ జీవితంలో త్వరలో ఒక కొత్త అవకాశం కనిపించే సూచనలు ఉండవచ్చు. ఉద్యోగంలో పురోగతి, వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు లేదా కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా రావచ్చు. అందుకనే చిన్న చిన్న ప్రతికూల సంఘటనలతో నిరాశ చెందకుండా ముందుకు సాగితేనే మీ జీవితంలో మంచి అద్భుతాలు అయితే చూస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది, ఆమె ఎందుకు తిరుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మేష రాశివారు వెంటనే తెలుసుకోవాల్సిన రహస్యాలు ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.